హలో ఎవ్రీవన్, ఈరోజు మనం టమాటా రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నేను ఇక్కడ 8 టమాటాలు తీసుకున్నానండి. ఇవి చిన్నగా ఉన్నాయి. ఒకవేళ మీరు తీసుకుంటే పెద్దవి 5-6 తీసుకోండి. ఇవన్నీ టమాటా అనేవి నేను బాగా వాష్ చేసి ముక్కలుగా చేసుకున్నాను. టమాటా రసం చేసుకునేటప్పుడు టమాటా అనేది బాగా మగ్గిపోవాలండి. మగ్గితేనే మాత్రమే టమాటా బాగా జ్యూస్ అనేది వస్తుంది. ఇవి నేను నాటు టమాటాలు కాబట్టి బాగా జ్యూసీగా ఉంటుంది. ఒకవేళ మీరు హైబ్రిడ్ చేసుకుంటే మాత్రం టేస్ట్ అనేది అంతగా రుచిగా ఉండదండి. ఈ విధంగా స్మాషింగ్ అనేది చేసుకోవాలి. ఒకవేళ మీకు స్మాష్ చేసుకోవడం ఇష్టం లేకపోతే మిక్సీలో వేసి వడగట్టుకోండి. స్మాష్ చేసిన తర్వాత నేను ఇక్కడ 1/2 లీటర్ వరకు నీళ్ళు పోస్తున్నాను. 1/2 లీటర్ అంటే 2 గ్లాసుల నిండా వాటర్ పోసుకొని టమాటా తొక్కలన్నీ కూడా మనం తీసేసుకోవాలండి. లేదంటే రసం తినేటప్పుడు తొక్కలన్నీ కూడా అడ్డుగా వస్తుంటాయి. కనుక నేను ఇందులో ఉన్న తొక్కలన్నీ కూడా తీసేస్తున్నాను. ఇదిగోండి, చూపించిన విధంగా టమాటా తొక్కలన్నీ తీసేసాను కదా. ఇప్పుడు ఇందులోకి నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుంటున్నానండి. చింతపండు నానే లోపల నేను అందులో కొద్దిగా పసుపు, ఉప్పు, ఇంకా పుదీనా, కరివేపాకు వేస్తున్నాను. మీరుంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇంకా 2-3 పచ్చిమిర్చి వేసి బాగా మిక్స్ చేస్తున్నానండి. ఈ లోపల మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, ఆ చింతపండు జ్యూస్ కూడా మనము ఈ రసంలో వేసి యాడ్ చేసుకుందాం. ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలండి. నేనైతే ఇప్పుడు స్టవ్ మీద పెడుతున్నాను. స్టవ్ మీద పెట్టాను కదండి. రసం మరిగే లోపల మనం ఇందులోకి మసాలా రెడీ చేసుకుందాం. నేను ఇక్కడ 1 స్పూన్ మిరియాలు, జీలకర్ర, ఇంకా 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసాను. ఇదంతా బాగా దంచుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి. కొంచెం కచ్చాపచ్చ అయినా పర్వాలేదు. ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మనం పెట్టిన రసం అనేది బాగా మరగాలండి. మరిగింది అని మనకి ఎలా తెలియాలండి? మనం అందులో వేసిన పచ్చిమిర్చి కలర్ మారి సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా మనము రసంని బాగా మరిగించుకోవాలి. ఎప్పుడైతే పచ్చిమిర్చి బాగా సాఫ్ట్గా అవుతుందో అప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న మిశ్రమాన్ని అంతా కూడా వేసి మరగబెట్టుకోవాలి. రసం మరగడానికి దాదాపుగా 10 నిమిషాలు పట్టిందండి. చూసారా, పచ్చిమిర్చి కలర్ అనేది షేడ్ అయ్యింది. ఇప్పుడు దంచి పెట్టుకున్న మిశ్రమం అంతా కూడా వేస్తున్నాను. ఇదంతా కూడా ఎక్కువ మరిగించకూడదండి. ఎక్కువ మరిగిస్తే మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఓన్లీ కొద్దిగా పొంగు వచ్చినంత వరకు మాత్రమే మరిగి పెట్టుకోవాలి. ఒక 3 నిమిషాలు అయితే సరిపోతుందండి. మనకి రసం అనేది అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకున్నాను. ఈ వేడివేడి రసం వేసుకుని అన్నం తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకుందామండి. తాలింపుకి కొద్దిగా ఆయిల్ వేసాను, కొద్దిగా ఆవాలు వేసాను. ఆవాలన్నీ చిటపట అయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసాను. ఆల్రెడీ మనం జీలకర్ర అవన్నీ వేసాం కాబట్టి వేయవలసిన అవసరం లేదండి. అంతేనండి, తాలింపు పెట్టుకోవడమే. ఈజీ అండ్ సింపుల్ టమాటో రసం రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జయారెడ్డి తెలుగు ఛానల్.